ప్రమాదంలో గాయపడి చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ నాయకులు కొల్లి వెంకట్రావు, దేశబోయిన వెంకట్రావులను పలువురు నాయకులు పరామర్శించారు. నవలూరులో ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొంది తమ నివాస గృహాల్లో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ సీనియర్ నాయకులు కొల్లి వెంకట్రావు, దేశబోయిన వెంకట్రావులను శనివారం టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్ నాయకులు వేర్వేరుగా కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రుద్రు త్రిశూల, నాయకులు బత్తుల నాగరాజు, రుద్రు శ్రీనివాసరావు, మర్రి యేసుబాబు, తోట శ్రీనుబాబు, కొత్త శ్రీను, మాజిటి సూర్య, వేణుగోపాలకృష్ణ, పేరుబోయిన వెంకటేశ్వరరావు, దానబోయిన శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కొల్లి వెంకటరామయ్య గారికి మొన్న ఇటీవల కురగల్లు నుంచి వచ్చేటువంటి రూట్లో మరి యాక్సిడెంట్ అయ్యి దాదాపుగా దంతాలు కూడా దంతాలు కూడా ఊడిపోవటం, అదేవిధంగా మైనర్ దెబ్బలు తగలటం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కొల్లి వెంకటరామయ్య తెలుగుదేశం పార్టీలో ఎనలేని కృషి చేస్తూ సేవా కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాలు పాల్గొంటూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గత నుంచి కూడా. అదేవిధంగా పోయిన ఎలక్షన్లో కూడా లోకేష్ బాబు గారు ఏదైతే పిలిపించే దాని మేరకి అతను కానీ ఆయన బృందం కానీ అందరూ కూడా బాగా కష్టపడి పనిచేయటం, నవలూరులో కూడా మంచి మెజార్టీ రావటం అనేది ఒక శుభసూచకం అయితే, కానీ అలాంటి వ్యక్తికి ఈనాడు ఈ సంఘటన జరగడం అనేది కూడా మాకు చాలా బాధపడ్డాం. అదే కాకుండా తను కూడా ఇంటికి వచ్చి మేము పరామర్శించినట్టయితే తను దెబ్బలు కూడా బాగానే తగిలినాయి. మరి దెబ్బలే కాకుండా ఎదర దంతాల వల్ల తను ఇప్పటికీ కూడా ఇంట్లో గృహంలో విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ కూడా భగవంతుడు ఆ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి, పానకాల స్వామి త్వరగా తగ్గించాలని స్వామివారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బెజవాడ దుర్గమ్మ తల్లి కూడా మరి ఆమె కటాక్షంతో త్వరగా అయినా తగ్గాలని, మరి తగ్గిన తర్వాత మళ్ళీ పార్టీలో యథాప్రకారంగా తను మరి చురుకైన పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈనాడు కూడా మీకు తెలుసు, గౌరవ మంత్రివారు లోకేష్ బాబు గారు మరి దాదాపుగా అనేక రంగాల్లో ఆయన కృషి చేస్తూ ఆరోగ్యరీత్యా కూడా మరి హాస్పిటల్ అయితే సొంత నిధులతో మరి ఓడిపోయినా కూడా సొంత నిధులతో ఆనాటి నుంచి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పేద వర్గాల కోసం మరి పాటుపడుతూ ఉన్నారు. అదే కాకుండా మీరు చూశారు, తాడేపల్లి టౌన్ రూరల్ కానీ, అదేవిధంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా హాస్పిటల్లో కూడా దాదాపు ఉచితంగా వాళ్ళకి టెస్టులు కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, యూరియా టెస్ట్ కానీ, అదే కాకుండా కొలెస్ట్రాల్ కానీ, అనేక రంగాలుగా కూడా క్రియాటిన్ కానీ, ఈసీజీ కానీ తీపిచ్చే వాళ్ళ మరి ప్రతి ఒక్కళ్ళు ఆఫీస్ని ఫోన్ చేసి వెళ్ళండి మీరు హాస్పిటల్కి, ఆరోగ్యం ఎంతో ఇంపార్టెంట్ ఆయన చేస్తున్నారంటే ఇంతవరకు మీ ఏ నాయకుడిని చూడలే ఇంతవరకు. అందరికీ నమస్కారం. నవలూరు గ్రామవాసులైన కొల్లి వెంకటరామయ్య గారు మా అన్నయ్య లాంటి వాడు. తెలుగుదేశం పార్టీలో ఎంతో తన వంతుగా కృషి చేస్తూ, పేదలకు సాయం చేస్తూ, ఎన్నో కార్యక్రమాలు తనదైనట్టుగా శ్రీలో లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చేస్తూ నలుగురికి సాయం చేస్తున్న వ్యక్తికి ఈరోజు కొద్దిగా యాక్సిడెంట్ అయ్యి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసి పరామర్శించడానికి వచ్చాము. మా అన్నయ్య గారు తొందరగా కోలుకోవాలని పార్టీ తరఫున, అదేవిధంగా అందరికీ తన వంతు సహాయం చేస్తూ తన సొంత ఖర్చులతో పేదలకు కూడా ఎంతో సహాయం చేస్తున్న మా అన్నయ్య తొందరగా కోలుకోవాలని ఆ నరసింహస్వామిని కోరుకుంటూ, ప్రజా రాజధాని ముఖద్వారం అయినటువంటి నవలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరామయ్య గారు తన వాహనం మీద ప్రయాణం చేస్తుంటే ఎదురుగా వచ్చి మరి గుద్దటం వల్ల వారికి దవడంతా కదిలిపోయి పళ్ళన్నీ కూడా ఊడిపోయి రోడ్డు గాయాలు మరి శరీరానికి కూడాను మరి తగిలి ఆరోగ్యరీత్యా ప్రస్తుతం రెస్ట్లో ఉన్నారు. వారిని పరామర్శించడానికి మా సీనియర్ నాయకులు సుందర్రావు యాదవ్ గారి సూచన మేరకు మేమందరం కూడాను వారిని పరామర్శించడానికి రావటం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో మరి రోడ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న దాంట్లో భాగంగా ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక మలుపు దగ్గర జరిగినటువంటి ఈ ఇబ్బందిని గుర్తెరిగి మరి సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఆ రోడ్లను కూడాను సరి చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ఏదేమైనప్పటికీ మరి ప్రజా రాజధాని అమరావతి పరిగెత్తుతుంది. నమస్కారం. ఈరోజు మంగళగిరి మండలం నవలూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు కొల్లి వెంకట్రావు గారికి కొంచెం ఆరోగ్యం బాగోక బండి మీద వెళ్తా కొంచెం యాక్సిడెంట్ అయింది. అందుమూల కొంచెం అది మూతికి తగలటం వల్ల 42 కుట్లు పడినాయి. ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు దానబోయిన సుందర్రావు యాదవ్ గారు అందరూ వచ్చి పరామర్శించారు. అందరూ అంతా మంచిగా చెప్పారు. ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలి. మమ్మల్ని కూడా ప్రతి ఒక్కటి ఇట్లా చేయాలని ప్రతి ఒక్కటి చెబుతా నారా లోకేష్ గారి సూక్తితో ప్రతి కార్యకర్తకి ఇట్లా ఉండాలి, ప్రతి ఒక్కరిని పలకరియాలని ఆదేశాలతో మేమందరం కలిసి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. మా మిత్రుడు శ్రేయభిలాషి ఎప్పుడు పిలిచినా వచ్చే మనిషి కొల్లి వెంకటరామయ్య గారికి టైరు స్లిప్ అవటం వల్ల ఎదరొచ్చిన వాహనం కొట్టేసింది. ఆ వాహనం వల్ల కొంచెం దెబ్బలు తగిలినాయి. ఆ దెబ్బల నిమిత్తం మన మంగళగిరి నియోజకవర్గ బీసీ యాదవ్ సమాజం సంబంధించిన దానమైన సుందర యాదవ్ గారు, అలానే లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు ట్రస్టీ గారు, అట్నే రుద్రు సురిసుల గారు, మా నాయకులు నవలూరు గ్రామ కూటమి నాయకులు అందరూ వీళ్ళతో పాలుపంచుకొని ఆయన ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై లక్ష్మీ నరసింహ. ఒక శుభకార్యానికి వెళ్తుండే ఒక కొరగల్లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల కొంచెం ఆయన డ్యామేజ్ అయ్యారు. అవి చాలా బాధాకరం. విషయం ఏంటంటే ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి ఆ దేవుడి కృపాకటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ నవలూరు గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కార్యకర్తలు కూడా వచ్చి ఆయన ఈరోజు పరామర్శించి ఆయన యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. మరి అలాగే ఆయన రాజకీయంగా కానీ అలాగే ఆరోగ్యం కానీ ఇంకా కూడా ఒక స్థిరత్వాన్ని పొందాలని, అలాగే ఆ లోకేష్ గారి ఆదేశాల మేరకు ఎవరైనా కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా అనేటువంటి ఈ యాక్సిడెంట్లు కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని తెలపాలని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మేము ఈరోజు వచ్చి వెంకట్రావు గారిని పరామర్శించడం జరిగింది. అందరికీ నమస్కారం. మా నవలూరు గ్రామం మా కొల్లి వెంకట్రావు గారు బెస్ట్ ఫ్రెండ్. మేము చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతా ఫ్రెండ్షిప్, చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్. అలాంటి మా మిత్రుడికి ఇలాంటి యాక్సిడెంట్ జరిగిన చాలా బాధాకరంగా ఉంది. మాకు తెలియంగానే ఎంబడగా మేము అనేది రుద్రు శ్రీను గారును మేము ఎంబడగా వెళ్ళిపోయి కొరగల్లు గ్రామం నిర్మరు మధ్యలో జరిగింది ఈ కార్యక్రమం. ఇది జరిగిన సందర్భం ఎంబటికి వెళ్ళేసి అతను పట్టుకొని తీసుకొచ్చి స్టేషన్లో అప్పచెప్పి మా మిత్రుడిని ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాం.